ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖపట్నానికి రానున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో దాదాపు 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. విశాఖపట్నం సమీపంలోని పూడి మడక దగ్గర జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ కింద మొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్, అత్యాధునిక ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో 19,500 కోట్లకు పైగా విలువైన 10 జాతీయ రహదారులు, 7 రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. మరో 7 జాతీయ రహదారులు, 3 రైల్వే ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ముఖ్యంగా విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు ప్రధాని మోదీ. ఇతర ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. అలాగే అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. అటు తిరుపతి జిల్లాలో చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ పరిధిలోని కృష్ణపట్నం పారిశ్రామిక నగరం క్రీస్ సిటీకి ప్రధాని వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఇవాళ సాయంత్రం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం ఆవరణలో భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. బహిరంగ సభకు ముందు సాయంత్రం ప్రధాని రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ రోడ్ షోలో ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. సిరిపురం కూడలి సమీపంలో ఉన్న వెంకటాద్రి వంటిల్లు నుంచి సభా వేదిక వరకు రోడ్ షో సాగనుంది. ఈ నేపథ్యంలో మోదీ పర్యటన కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. 5,000 మందితో భద్రత కల్పిస్తున్నారు. బందోబస్తు విధుల్లో 32 మంది ఐపీఎస్ అధికారులు, 18 మంది అడిషనల్ ఎస్పీలు, 60 మంది డీఎస్పీలు, 180 మంది సీఐలు, 400 మంది ఎస్ఐలు పాల్గొంటున్నారు. అటు బహిరంగ సభ జరిగే ఏయూను ఎస్పీజీ తమ ఆధీనంలోకి తీసుకుంది. మొత్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా కూటమి ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నేడు విశాఖపట్నానికి ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ప్రధానిగా మూడోసారి ఎన్నికైన తర్వాత తొలిసారి రాష్ట్రంలో పర్యటిస్తూ ఉన్నారు. ప్రధాని మోదీ సాయంత్రం విశాఖకు చేరుకోబోతున్నారు. ఇప్పటికే అధికారులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 10 జాతీయ రహదారులు, 7 రైల్వే ప్రాజెక్టులకు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొబోతున్నారు. ఈ 3 ప్రాజెక్టులు, 7 జాతీయ రహదారులను ప్రారంభించబోతున్నారు. విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు శంకుస్థాపన చేయనున్నారు మోదీ. ఇక మోదీ పర్యటనకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి విక్రమ్ సిద్ధంగా ఉన్నారు. విక్రమ్, ఉత్తరాంధ్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం ఈరోజు లిఖించబడబోతూ ఉంది. అత్యంత వెనుకబడినటువంటి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో దాదాపు కూడా 2 లక్షల కోట్ల రూపాయలకు పైబడి పలు కీలక ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు శంకుస్థాపనలు, అదేవిధంగా ప్రారంభోత్సవాలు కూడా చేయబోతూ ఉన్నారు. ఏదైతే అత్యంత డెవలప్మెంట్కి సంబంధించి అత్యంత కీలకంగా మారబోతున్నటువంటి ఎన్టీపీసీ ప్రాజెక్టుకు ప్రధాని మోడీ విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా కూడా ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. దాదాపు 1,00,000 కోట్ల పైబడి పెట్టుబడి వ్యయంతో ఈ ప్రాజెక్టు ప్రారంభం కాబోతూ ఉంది. దీంతోపాటు కూడా నక్కపల్లి ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్కుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా 3 డల్క్ డ్రగ్ పార్కులను ఏర్పాటు చేస్తుంటే అందులో ఒకటి నక్కపల్లి ప్రాంతంలో ఏర్పాటు కాబోతుండడంతో ఇది చాలా ప్రతిష్టాత్మకంగా కూడా మారబోతుంది. దీనికోసం దాదాపు 2,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చిస్తూ ఉంది. పెట్టుబడులు సిద్ధంగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇటు బల్క్ డ్రగ్ పార్కు, అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుతో పాటుగా కూడా ఉత్తరాంధ్ర ప్రజలు చిరకాలంగా ఎంతో కాలం నుంచి దశాబ్దాల తరబడి అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి సాధించినటువంటి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కళ కూడా సాకారం కాబోతుంది. ఇప్పటికే రైల్వే జోన్కి సంబంధించి కేంద్రం మంజూరు చేసింది. దానికి సంబంధించి కూడా ఈరోజు ప్రధాని మోడీ విక్రమ్, అంటే సాయంత్రం ప్రధాని మోదీ విశాఖ చేరుకున్న తర్వాత రోడ్ షో కూడా ఉండిపోతోంది. ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా రోడ్ షో కోసం చూస్తూ ఉన్నారు, ఎదురు చూస్తున్న సందర్భం. ఎటువంటి పటిష్ట ఏర్పాట్లు చేశారు? ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలు ఇప్పటి నుంచి అమల్లో ఉన్నాయి? ప్రధాని మోడీ అత్యంత 2 లక్షల కోట్ల పైబడి ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా ప్రాజెక్టులు తీసుకొచ్చి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తున్న నేపథ్యంలో కనీ విని ఎరుగని రీతిలో ఉత్తరాంధ్రలో ఆయనకి స్వాగతం పలకాలని చెప్పి కూడా ప్రభుత్వం, అదేవిధంగా ప్రజలు నిర్ణయించారు. ఇందుకు గాను ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. దాదాపు గత వారం రోజుల నుంచి కూడా ఇందుకు కసరత్తు చేసి ఆయన సాయంత్రం 4:15 గంటలకు ఐఎన్ఎస్ డాగాకు ప్రధాని నరేంద్ర మోడీ చేరుకుంటారు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి
తక్కువ 5 గంటలకు కరెక్ట్గా సిరిపురం ప్రాంతానికి చేరుకుంటారు. సిరిపురం ప్రాంతం నుంచి ప్రధాని మోడీ రోడ్ షో ప్రారంభం కాబోతోంది. రోడ్డుకి ఇరువైపులా కూడా ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్ షోలో మోడీతో పాటుగా కూడా చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా రోడ్ షో వెహికల్ మీద ఉండి ప్రజలకు అభివాదం చెబుతున్నారు. ప్రజలు కూడా పూల వర్షం కురిపించి ప్రధానికి స్వాగతం పలకడానికి సంబంధించి కూడా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు జరిగాయి. దాదాపు 40 నిమిషాల పాటు కూడా ప్రధాని మోడీ రోడ్ షో సాగనుంది. దేశంలో ఎప్పుడూ కూడా అపురూపమైనటువంటి స్వాగతం మర్చిపోలేని విధంగా కూడా ప్రధానికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించి అందులో భాగంగా ఈ ఏర్పాటును రోడ్ షోను చాతుర్యంగా నిలిచేలాగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత ప్రధాని రోడ్ షో ముగిసిన వెంటనే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వద్ద ఉన్నటువంటి సభా వేదిక వద్దకు చేరుకుంటారు. అక్కడ సభా వేదిక పైన మాట్లాడతారు. అయితే ప్రధాని మోడీ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున రంగంలో దిగాయి. ఎస్పీజీ పోలీసులతో పాటుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు దాదాపు 30 మంది వరకు కూడా ఇక్కడ విశాఖపట్నంలో ప్రస్తుతం పనిచేస్తున్నారు. అంతేకాకుండా అడిషనల్ ఎస్పీలు అదేవిధంగా సిఐలు ఎస్ఐలు అదేవిధంగా సిఆర్పీఎఫ్ సిబ్బంది అనేక బలగాలను రంగంలో దించి అక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రధాని పర్యటనలో ఇటువంటి చిన్నపాటి లోపానికి కూడా ఆస్కారం లేకుండా నిర్వహించాలని చెప్పి ఇప్పటికే ఇక్కడ మంత్రి నారా లోకేష్ 4 రోజుల క్రితం ఇక్కడికి వచ్చి సమీక్ష చేసిన సందర్భంలో అధికారులకు సూచనలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా హోంమంత్రి అంతా కూడా మళ్ళీ రీసెంట్గా ఆమె కూడా రివ్యూ చేసి స్పష్టమైనటువంటి ఆదేశాలను ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా కూడా మరోవైపు విశాఖపట్నంలో ప్రధాన పర్యటన జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆంక్షలను కూడా విధించారు. ఏవైతే రోడ్లు సంబంధించి భారీ వాహనాలు రాకపోకలకు సంబంధించి అనకాపల్లి నుంచి ఆనందపురం రూట్ వైపు చాలా వాహనాలు మళ్లించడం జరిగింది. అదేవిధంగా నగరంలో కూడా ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసు బలగాలు మోహరించి వాహనదారులకు సూచనలు సలహాలు జారీ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా సాయంత్రం సమయంలో ప్రధాని మోడీ అదేవిధంగా రోడ్ షో జరుగుతున్న సందర్భంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఆ ప్రాంతాల్లో కూడా వాహనాలు మళ్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.